క్రమక్షయం. క్రమక్షయం అనే తెలుగు పదాన్ని ఆంగ్లంలో ఎరోషన్ అంటారు. ఎరోషన్ అనే ఆంగ్ల పదం ఎరోడర్ నుండి ఉద్భవించినది. ఎరోడర్ అనే మాటకు కొరుకుట లేదా కొంచెం కొంచెం తినుట అని అర్థం. భూగోళం పైన ఉన్న శిలలు రకరకాల ప్రక్రియల ద్వారా శిథిలమై క్రమక్రమంగా క్షయం చెందటాన్ని క్రమక్షయం అంటారు. కొందరు భూస్వరూప శాస్త్రవేత్తలు ఒక శిలా క్రమక్షయం జరిగిన తర్వాత శిథిల పదార్థం ఒక చోట నుంచి మరొక చోటికి రవాణా జరగాలి అని భావించారు. కనుక శైథిల్యం జరిగిన పదార్థం గమనరహితంగా వేగరహితంగా ఉంటే అది శిలా శైథిల్యం అని భావిస్తారు. శైథిల్యం జరిగిన పదార్థంలో రవాణా జరిగి అనుకూలమైన చోట నిక్షేపించబడితే దానిని క్రమక్షయం అని అంటారు. నదులు, హిమానీ నదులు, పవనాలు, వాటి క్రమక్షయం చేసే బాహ్య శక్తి ఏజెంట్లను క్రమక్షయం ఏజెంట్లు అంటారు. భూస్వరూపాలు నదులు. భూపటలం యొక్క క్రమక్షయ చక్రంలో నదులు తమ వంతు కర్తవ్యాన్ని నిర్విఘ్నంగా నిరంతరం కొనసాగిస్తున్నాయి. ఈ కర్తవ్య నిర్వహణ 3 భాగాలుగా ఉంటుంది: క్రమక్షయం, రవాణా, నిక్షేపణ. ఎరోషన్, ట్రాన్స్పిరేషన్, డిప్పేషన్. మానవునికి బాల్య, యవ్వన, వృద్ధాప్య దశలు ఉన్నట్లు నదికి బాల్య, యవ్వన, వృద్ధాప్య దశలు ఉంటాయని భూస్వరూప శాస్త్రవేత్త డబ్ల్యూ.ఎం. డేవిస్ అభిప్రాయపడ్డాడు. బాల్య దశ యూత్ లేదా నది ఎగువ భాగం పర్వత ప్రవాహ భాగం. యవ్వన దశ మెచ్యూర్ లేదా నది మధ్య భాగం మైదాన ప్రాంతము. వృద్ధాప్య దశ ఓల్డ్ స్టేజ్ లేదా నది దిగువ భాగము సముద్రంలో కలవబోయే ముందుగల ప్రాంతం. నదిపై 3 దశల క్రమక్షయం, రవాణా, నిక్షేపణ అనే 3 కార్యాలు చేస్తూ కొన్ని భూస్వరూపాలు ఏర్పరుస్తుంది. నదీ క్రమక్షయం. నదీ క్రమక్షయం సాధారణంగా బాల్య దశలో నది ఎగువ భాగం జరుగుతుంది. ఈ దశను టొరెంట్ దశ అంటారు. నదీ క్రమక్షయం 4 పద్ధతుల ద్వారా జరుగుతుంది: ఘర్షణ, భక్షణ, జలోత్పీడన చర్య, ర్యాపిడ్. ఘర్షణ. నది అడుగు భాగమైన నదిలోయను నది ప్రక్కలో ఉన్న శిలలను తాకి శైథిల్యం చేస్తాయి. దీనిని అపఘర్షణ అంటారు. భక్షణ. భక్షణ. కొన్ని శిలలు, ఖనిజాలు నీటిలో తేలికగా కరుగుతాయి. నీటిలో కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ మొదలైన వాయువులు కరిగినప్పుడు ఆ నీరు సున్నపురాయి వంటి శిలలను తేలికగా కరిగించి వేస్తుంది. అలాంటి రసాయనిక క్రియను భక్షణ అంటారు. జలోత్పీడన చర్య. నదిలో ప్రవహించే నీటి వేగానికి, ఒత్తిడికి నది లోయ జరిగే స్థితులన్నీ జలోత్పీడనం అని అంటారు. నదులలోని నీరు ప్రవహించేటప్పుడు శిలలకున్న అతుకుల వెంబడి శైథిల్య క్రమక్షయం జరుగుతుంది. ప్రవాహ వేగముల జరిగే ఈ క్రియను